Good afternoon and welcome to the Hindu newspaper analysis 8/2/2025. So what is the author talking about? Technology and the challenges of equitable education. అంటే ఆధునీకరణలోని అందరికీ సమానంగా విద్య అనేది అందుతోందా లేదా అన్న విషయం మీద ఆథర్ గారు ఇవాళ ఆర్టికల్ చాలా బాగా రాశారు. ఏంటంటే ఇన్ ఇండియా ద 1990s అంటే 1990లు అంటే 90, 91, 92 అండ్ 2000 1, 2, 3, 4, 5 వరకు టైమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్. అంటే అందరూ చదువు ఆ మార్గంలోనే చాలా ఎక్కువ మంది వెళ్ళారనమాట. ఎక్కువ మంది వెళ్ళారని మనకు ఎలా తెలిసింది చూడండి, ఆథర్ గారు ఎంత బాగా వాడారో. ఆన్ ఎ మాస్ స్కేల్లోని చదివారనమాట. కానీ ద రిజల్ట్స్ ఫ్రమ్ నేషనల్ వైడ్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్, కానీ దీని రిజల్ట్స్ అంటాం కదా, అంటే మనకి దీని యొక్క చివరగా ఏం జరిగింది అన్నది నేషన్ వైడ్ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ సర్వే ఆ కాలంలో ఆఫ్ దట్ పీరియడ్ ఏం చెప్పిందంటే దట్ వైల్ ఎన్రోల్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండికేషన్స్, అంటే ఎన్రోల్మెంట్ అంటే పేర్లు ఇవ్వడం, జాయిన్ అవ్వడం, బిల్డింగ్లు కట్టడం, ఇవన్నీ ఇండికేటర్ షోడ్ ఏం చూపెట్టే మనకి ఒక రష్ అన్నమాట. అంటే చాలా ఏదో తొందరలో ఉన్నట్టు జనాలు స్కూళ్ళు కట్టేశారు, లెర్నింగ్ ఇండికేటర్స్. కానీ ఇన్ని చేసినప్పుడు కూడా లెర్నింగ్ ఇండికేటర్స్ మాత్రం మార్పు ఏమీ జరగలేదు అని చెప్పేసాయి. ఇంత చేసినప్పుడు కూడాను మార్పు ఏమీ జరగలేదని. అట్ ద సేమ్ టైం ఈ సమయంలోనే కంప్యూటర్స్ వచ్చినాయి, మొబైల్ ఫోన్స్, డిజిటల్ టెక్నాలజీ. ఇప్పుడు అవి దే ఆర్ మేకింగ్ వేవ్స్. అంటే ఇప్పుడు కొత్తగా దీస్ ఆర్ ఇన్ వోగ్ అనమాట. దీస్ ఆర్ ద లేటెస్ట్ లేటెస్ట్ థింగ్స్ అనమాట. క్లియర్? దీస్ ఆర్ ద లేటెస్ట్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ షోన్. దే ఆర్ మేకింగ్ వేవ్స్. అంటే కొత్తగా ఇవి మార్కెట్లోని సౌండ్ బైట్స్ అన్నీ చేస్తున్నాయి. ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ మెనీ పాసిబిలిటీస్. ఆ కాలంలోని చాలా చేయొచ్చు, చాలా మనకి చేయగలిగే వాతావరణాన్ని కూడా ప్రామిస్, అంటే భవిష్యత్ చాలా బాగుంటుంది అని కూడా మనకు చెప్పారనమాట. దేంతోని విత్ డిజిటల్ సొల్యూషన్స్ అండ్ బిజినెసెస్ కూడాను. డిజిటల్ సొల్యూషన్స్, బిజినెస్. కానీ హవెవర్ ఇట్ వాజ్ వెన్ COVID-19 పాండమిక్. COVID-19 అన్నది మనకి మహమ్మారి వచ్చినప్పుడు అది డిజిటల్ రెవల్యూషన్. ఇండియాలోని ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ రెవల్యూషన్ ఏమైందంటే కుగ్రామాల్లో కూడా వెళ్ళిపోయింది. ఎలా అన్నారు ఆథర్ గారు? హిట్ ద గ్రౌండ్ ఇన్ రూరల్ ఇండియా. దిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ వెరీ వెల్. ఇది కుగ్రామాల్లో కూడా వెళ్ళిందా లేదా డిజిటల్ లెర్నింగ్ అన్నది ASER యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ క్లియర్గా మెన్షన్ చేసింది, చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో స్మార్ట్ ఫోన్ యూజ్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు అందరూ. పల్లెటూరుల్లో ఇళ్లలో కూడా చొరబడిపోయింది. 2018లోని 90%, 90% రూరల్ హౌస్ హోల్డ్స్ అంటే పల్లెటూరులోని ఉన్న ఇల్లులు హ్యాడ్ సింపుల్ మొబైల్ ఫోన్స్, మామూలు మొబైల్ ఫోన్సే ఉండేవి. కానీ అందులోని 36% దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. అంటే వీడియోలు, ఆన్లైన్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ 2022 కల్లా ద ప్రపోర్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, అంటే ఇప్పుడు ఇల్లు ఎంతమందికి విత్ స్మార్ట్ ఫోన్స్ ఎంతవరకు పెరిగిందండి? 74% పెరిగింది. 36 యాడ్ 36 72 ప్లస్ 2% అంటే మోర్ దెన్ 100% పెరిగిందనమాట. 74 అకార్డింగ్ టు ASER 2024 ఇది ఇంకా ముందుకు వెళ్ళింది. ఇట్ హాస్ గ్రోన్ ఫార్దర్, ముందుకు వెళ్ళింది ఫర్దర్. ఎంతకి? ఈ సంవత్సరం 84%. ఇట్ వెంట్ ఫర్దర్, యాడ్ ఆన్ చేసిందనమాట. వైల్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్, ఇందులోని పిల్లల శాతం ఎంత? యాక్సెస్ టు స్మార్ట్ ఫోన్ ఇళ్లల్లోని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. నియరింగ్ సాచ్యురేషన్. ఇంకెంతకన్నా పెద్దగా మనకి డిజిటల్ పెనిట్రేషన్ జరిగింది ఇండియాలోని చెప్పక్కర్లేదు, చెప్పకనే చెప్తుంది ఇది. వైల్ ద పర్సంటేజ్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ యాక్సెస్ టు ఎ స్మార్ట్ ఫోన్ అట్ హోమ్ ఈజ్ నియరింగ్ సాచ్యురేషన్ పాయింట్కి వచ్చింది. ఇంకెంతకన్నా ఎక్కువ జరగదు. ద ప్రపోర్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఏజ్డ్ బిట్వీన్ 14 and 16
ఓకే 14-16 ఏళ్ళు పిల్లలు ఎవరైతే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో చాలా బాగా పెరిగింది గణనీయంగా 19% నుంచి 31% ఒక్క సంవత్సరంలో పెరిగింది. ఒక్క సంవత్సరం గణనీయంగా పెరిగింది అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ క్లియర్ మనకి ఏఎస్ఆర్ డేటా వెదర్ ఈ మదర్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ హ్యావ్ దేర్ ఓన్ ఫోన్స్. అంటే ఈ చిన్నపిల్లల చేతుల్లో కూడా ఫోన్లు ఉన్నాయి చూడండి, అది తల్లి దగ్గర ఉన్న ఫోనా లేకపోతే ఈ పిల్లవాడి కోసం కొన్న ఫోనా అన్న మీమాంస ఇంకా మనకు చిన్న డైలమాలో ఉన్నాం. ఓకే, వెదర్ మదర్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ హ్యావ్ దేర్ ఓన్ ఫోన్స్, అసలు తల్లి ఫోనే వాడు వాడుతున్నాడా లేకపోతే తల్లి కంటూ సపరేట్గా ఫోన్ ఉంది వీడికి సపరేట్ ఫోన్ ఉందా? ఓకే, ఆ డైలమాలో ఉన్నాం. కానీ దిస్ ఓనర్షిప్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యం. ఎందుకంటే వెన్ ఇట్ కమ్స్ టు యూజ్ ఇన్ సపోర్టింగ్ యంగ్ చిల్డ్రన్ అంటే చిన్నపిల్లలు నేర్చుకోవాలి అనే దానికి తోడ్పడడానికి ఓకే ఇది చాలా పెద్ద పరికరం అన్నమాట. ఇన్ సపోర్టింగ్ యంగ్ చిల్డ్రన్స్ లెర్నింగ్ అండ్ తల్లిదండ్రులు కూడా చాలా నేర్చుకోవచ్చు, తల్లిదండ్రులు కూడా చాలా నేర్చుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్స్ వలన అని ఆథర్ గారు పాజిటివ్ ఇన్ఫ్యూషన్స్ చెప్పారు. ద మెయిన్ యూజ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు ఈ మహమ్మారి వచ్చినప్పుడు వాజ్ దట్ ఆఫ్ టెక్స్ట్ బుక్లు, వర్క్షీట్స్, వీడియోలు ఇవన్నీ చేశారు. అప్పుడు టెక్స్ట్ బుక్స్ అక్కర్లేదు, అంటే హార్డ్ బౌండ్ బుక్స్ అక్కర్లేదు మనకి. ఓకే, టెక్స్ట్లు మనకి యూ వుడ్ గెట్ ఇట్ యాజ్ పీడిఎఫ్ ఫైల్స్. వర్క్షీట్స్ వచ్చినాయి ఆన్లైన్, ఇంట్లో కూర్చొని చేస్తారు. అండ్ వీడియోస్ వచ్చినాయి. ఓకే, వర్చువల్ ట్రైనింగ్ సెషన్స్ అంటే ఆన్లైన్ ట్రైనింగ్ సెషన్స్ కూడా హ్యాడ్ బికమ్ అ కామన్, చాలా ఎవ్రీడేలో జరిగిపోయింది అన్నమాట, కామన్ టూ. ఒక్కసారి పాండమిక్ ఫేడ్ అయిపోయింది అంటే తగ్గింది, దాని ప్రభావం తగ్గిన తర్వాత డిజిటల్ స్కిల్స్ లెర్న్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ సస్టైన్. ఎవరెవరైతే టీచర్లు కానీ పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలామంది ఈ డిజిటల్ అంటే ఎలాగ వీటిని ఆపరేట్ చేయాలి అన్నది ఆ నైపుణ్యం నేర్చుకున్నారు కదా, అది ఇప్పటికి కూడా ఉండిపోయింది. అది మంచి. ఆల్దో సమ్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ కొన్ని అంత ప్రాముఖ్యత లేదు, లెస్ ఇంపార్టెంట్. అండ్ న్యూ ఎక్సైట్మెంట్ బిగాన్. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ఎక్సైట్మెంట్ అంటే ఆవేశం అనుకోండి, పాజిటివ్ ఆవేశమే. ఎక్సైట్మెంట్ ఒరవడి స్టార్ట్ అయింది. ఏంటి? ఏఐ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ ఎలాగ మనం ఒక ప్రపంచాన్ని మనం సృష్టించుకోవచ్చు. బెస్ట్ ఇందులో బెస్ట్ ప్రామిస్ ఏంటంటే డిజిటల్ రెవల్యూషన్ ఏంటంటే ఈ రైటర్ గారు అంటున్నారు ఇన్ ద ఓపెన్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ డొమైన్. అంటే అందరికీ అవైలబుల్ కంటిన్యూస్గా నేర్చుకోవడం డొమైన్ ఎవరికంటే అండర్ ప్రివిలేజ్డ్, ఎవరికైతే స్కూల్ అన్న దానికి యాక్సెస్ వెళ్ళలేరో వాళ్ళకి ఇది చాలా బాగా ఒక వరం అన్నమాట. ద నీడ్ అండ్ ద పాసిబిలిటీస్ ఆఫ్ ఇండియా. అవసరం ఉంది, అవకాశాలు కూడాను. భారతదేశంలోని ఇంకా కొలలు ట్రెమండస్ అనమాట. అంటే అసలు ఆకాశమే హద్దు అనమాట, అన్ని అవకాశాలు ఉన్నాయి, అంత అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు అట్ దిస్ టైం 40% మదర్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఆర్ నాట్ స్కూల్డ్. చూడండి, 100 మంది పిల్లలు ఉంటే అందులో 40 మంది తల్లులు ఈ రోజుకి కూడా స్కూల్కి వెళ్ళలేదు. హ్యావ్ నాట్ స్కూల్డ్ ఆర్ హ్యావ్ కంప్లీటెడ్ 5వ క్లాస్ కూడా కంప్లీట్ చేయలేదు. లెస్ దాన్ క్లాస్ 5. నియర్లీ ఇంకొక 40% ఎంతవరకు 6th నుంచి 10th వరకే చదివారు. సో మొత్తం 80% మంది తల్లులు 10th వరకే చదివారు అనమాట, అంతే మ్యాక్సిమం. అండ్ ద రిమైనింగ్ 20% 10th కూడా కంప్లీట్ చేశారు. సో ఎడ్యుకేటింగ్ మదర్స్ సో దట్ దే కెన్ హెల్ప్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం వలన, ఈ వర్క్షీట్లు, లెర్నింగ్, ఆన్లైన్ లెర్నింగ్ రావడం వలన తల్లులు కూడా దే ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకు? పిల్లలకు వాళ్ళు వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా చేయూతనివ్వచ్చు. ఈజ్ యాన్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఇది మనకి ఎక్స్పెండిచర్ కాదు, ఇది ఒక భావితరాన్ని తీర్చిదిద్దడానికి తల్లులకు కూడా మనం ఈరోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఇండియా షుడ్ మేక్ టు యాక్సిలరేట్. అంటే ఒక్కసారి దీంట్లో కానీ మనం డబ్బులు పెడితే అప్పుడు ముందుకు వెళ్ళడం, పురోగమనం అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. యాక్సిలరేట్ అండ్ బలపరుస్తుంది దేన్ని? పిల్లల యొక్క ఎడ్యుకేషన్, పిల్లల యొక్క చదువుని, విధి విధానాల్ని. గత 30 ఏళ్ళుగా ఓవర్ ద పాస్ట్ 30 years వీ హ్యావ్ లివ్డ్ త్రూ ద కంప్యూటర్. మనం అందరం కంప్యూటర్తో పాటు బతికేసాం, ఇంటర్నెట్తో బతికాం. మొబైల్ ఫోన్స్
రోజు రోజుకి కొత్త కొత్త వస్తున్నాయి, రెవల్యూషన్ అనమాట, చేంజ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం కొత్తగా ఎక్కడ చూస్తున్నాం, అంత ఏఐ చుట్టే చూస్తున్నాం కొత్త ప్రపంచాన్ని. విత్ ఎవ్రీ న్యూ వేవ్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ప్రతిసారి ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, ఓకే, కొత్త ఆశలు పుడతాయి. చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు, ఎవ్రీ న్యూ వేవ్ న్యూ హోప్. అండ్ ఇది చదువుని ఎలాగా కొత్త ఒరవడిలోకి తీసుకెళ్తుంది, రెవల్యూషనైజింగ్ ఎడ్యుకేషన్. కానీ బై ద టైమ్ ద టెక్నాలజీ బికమ్స్, ఎప్పటికైతే టెక్నాలజీ అందరి చేతుల్లోని అఫోర్డబుల్, అంటే డబ్బులు ఖర్చు పెట్టి మనం ఖర్చు పెట్టగలమో, అంటే పెద్దగా మనకు ఖర్చు అనిపించదు. బై ద టైమ్ టెక్నాలజీ బికమ్స్ అఫోర్డబుల్, ఈజీ టు బై, సంథింగ్ న్యూ, కొత్తది అండ్ ఎక్సైటింగ్. అంటే ఇప్పుడు ప్రివిలేజ్ ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు ఈ అండర్ ప్రివిలేజ్ మీద కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్నారు లెర్నింగ్లో. ఎంత బాగా అన్నారు చూడండి. బై ద టైమ్ టెక్నాలజీ బికమ్స్ అఫోర్డబుల్, సంథింగ్ న్యూ అండ్ ఆశ్చర్యంగా, ఎవరికి, ఫర్ ద ప్రివిలేజ్ షోస్ అప్ ఆన్ ది హొరైజన్, వాళ్ళకి కొత్తవి కనబడుతున్నాయి. సో వాళ్ళు కొద్దిగా అడ్వాన్స్ ఉన్నారు మనకన్నా, ఓకే, అండర్ ప్రివిలేజ్ కన్నా. బట్ టెక్నాలజీ హాజ్ నాట్ డెలివర్డ్ ఆన్ ఇట్స్ ప్రామిస్. టెక్నాలజీ అనుకున్నంతగా, ఓకే, అండర్ ప్రివిలేజ్ అంటే ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో వాళ్ళకి అనుకున్నంతగా భవిష్యత్తును చూపెట్టలేకపోయింది. వేర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద అండర్ ప్రివిలేజ్ ఇస్ కన్సర్న్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రెయింట్స్, ఇదో పెద్ద అడ్డంకి అనమాట. దేనికి ఏంటంటే అది అవైలబిలిటీ ఆఫ్ డివైజెస్. అందరి చేతుల్లోనే స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, ల్యాప్టాప్లు లేకపోవడం, లేకపోతే లెర్నింగ్ ప్రక్రియ ఐప్యాడ్స్ కానీ అవి లేకపోవడం వాళ్ళ దగ్గర. కనుక యాజ్ ఏఎస్సిఆర్ 2024 డేటా ఏం చెప్తుందంటే, అవైలబిలిటీ ఆఫ్ ఇండివిజువల్లీ ఓన్డ్ స్మార్ట్ ఫోన్స్, ప్రతి ఒక్కళ్ళు సొంతంగా స్మార్ట్ ఫోన్ ఈజ్ గోయింగ్ టు బీ లెస్, చాలా తక్కువ. అండ్ లెస్ ఆఫ్ ఎ కన్స్ట్రెయింట్, అంతకన్నా తక్కువ ఏంటంటే ఇది ఒక పెద్ద, అంటే కొనగలిగే స్తోమత లేదు చాలామందికి. సో మోస్ట్ రూరల్ హౌస్ హోల్డ్స్ అందరికీ, చాలామంది ప్రతి ఇంట్లోని ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఉంది. కానీ గెట్టింగ్ అ సెకండ్ ఫోన్, రెండో ఫోన్ అన్నది మేబీ ఈజియర్. కాలక్రమేణా వాళ్ళకు కూడా అది సునాయాసంగా దొరికేస్తుంది ఫర్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ టైమ్స్ టు కమ్. కాలక్రమేణా, ఇప్పుడు అవ్వదు, విల్ బీ ఈజియర్ అంటున్నారు ఆథర్ గారు. రెండో ఫోన్ కూడా ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేదు, భాష ఒక అడ్డు ఏం లేదు. హార్డ్వేర్ వితౌట్ ఎ డౌట్ ఈజ్ బికమింగ్ ఈజీలీ అవైలబుల్. ఓకే, స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి దొరికేస్తుంది. స్మార్ట్ ఫోన్ ఆ హార్డ్వేర్ దొరుకుతుంది. లాంగ్వేజ్ యూస్ టు బీ అ మేజర్ ఇంపెడిమెంట్. ఒకప్పుడు భాష అంటే వాళ్ళు ఏ భాషలో చెప్తున్నారు, ఇంగ్లీష్లో చెప్తే మనకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇప్పుడు, కానీ ఇన్నాళ్ళు అదో పెద్ద అడ్డు. సో లాంగ్వేజ్ యూస్ టు బి అ మేజర్ ఇంపెడిమెంట్. ఇప్పుడు ఇట్స్ నాట్ సో ఎనీమోర్, ఇప్పుడు అదేం పెద్ద అంత కాదు. రైటింగ్ ఆర్ డిక్టేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ నౌ పాసిబుల్. మనం ఫోన్ ఆన్ చేసి తెలుగులో మాట్లాడినా కూడా అది మనకు ఆన్సర్లు చెప్పేస్తుంది. ఓకే, రైటింగ్ రాయాలి ఆర్ డిక్టేషన్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇస్ నౌ పాసిబుల్ అనమాట. ఇప్పుడు ట్రాన్స్లేషన్, ఒక భాష నుంచి ఇంకో భాషకు తర్జుమా ఇస్ అనదర్ ఈజీ. ఇది ఇంకొక చాలా సునాయాసంగా అక్కడ ట్రాన్స్లేట్ అని ఉంటుంది. ఏ భాషలో ఉన్నా మనం నొక్కగానే ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా, భాష ప్రిఫరెన్స్. మన క్రికెట్ చూస్తున్నాం అనుకోండి, జియోలోనో లేకపోతే ఎక్కడో దగ్గర, అక్కడ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. అది టెక్నాలజీ ఇన్ యువర్ పామ్ అనమాట. ఆల్ ద టూల్స్ నీడెడ్ ఫర్ లెర్నింగ్ ఆర్ యాక్సెసిబుల్. నేర్చుకుంటాము అంటే చేతిలోని అన్ని ప్రక్రియలు అందుబాటులోనే ఉన్నాయి. ఇఫ్ యు నో, మనకి ఏది మనం అందుబాటులో తీసుకోవాలని మనకు తెలియాలి. యూ షుడ్ నో వాట్ టు యాక్సెస్ అండ్ వాట్ నాట్ టు ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్. వేర్ అండ్ హౌ, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి. ఓకే, వాట్, వేర్ అండ్ హౌ తెలియాలి. బట్ వాట్ ఇఫ్ దేర్ వాజ్ వన్ ప్లేస్ ఇన్ ఎ విలేజ్, ఇదంతా కలిపి పల్లెటూరులో ఒకే ప్లేస్ అనుకోండి, దాన్నే స్కూల్ అన్నాం అనుకోండి, అప్పుడు క్వశ్చన్స్ ఆఫ్ వాట్, వేర్ అండ్ హౌ వర్ ఆన్సర్డ్ బై అన్ ఇంటెలిజెంట్ డివైస్. అదే ఫోన్, ఒక ఇంటెలిజెంట్ డివైస్. ల్యాప్టాప్ అవ్వచ్చు, ఐప్యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ అవ్వచ్చు. ఇంటెలిజెంట్ డివైస్ ఏంటది అని క్వశ్చన్ మార్క్. యాక్సెస్ టు స్కూల్స్ ఇస్ కంప్లీట్. అందరూ స్కూలు అందుబాటులోనే ఉంది, కానీ స్కూల్ అటెండెన్స్ ఇప్పటికి కూడా పెద్ద ప్రాబ్లం. అంటే అందరూ స్కూల్ అటెండ్ అవ్వట్లేదు. ఒక పల్లెటూరులోని కానీ, ఒక కమ్యూనిటీ, ఒక ఏరియాలో కానీ కొంతమంది చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తారు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, కొంతమంది ప్రైవేట్ క్లాసెస్ ఇంట్లోనే చెప్పుకుంటారు, కొంతమంది స్కూల్కే వెళ్ళరు. చూడండి 4 రకాలు.
ప్రైవేట్ స్కూలు, గవర్నమెంట్ స్కూలు, ఇంట్లో చదువుకోవడం, అసలు స్కూల్కే వెళ్ళకపోవడం. దిస్ ఇస్ సమ్వాట్ ఆఫ్ ఎ కెయాటిక్ సిచ్యువేషన్. ఇది చాలా గజిబిజి చేసేస్తుంది. ఓకే, చాలా గొడవ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అట్ ద లెవెల్ ఆఫ్ ది విలేజ్. పల్లెటూరులోని చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఆల్సో అట్ ద లార్జర్ కమ్యూనిటీ లెవెల్. ఓకే, టౌన్స్లోని, మండలాల్లోని, వాటిలో ఇది చాలా రిఫ్లెక్టింగ్ ద క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్. ఇది దేనికి తార్కాణం అంటే ఏం నేర్చుకుంటున్నారు, క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ ఏంటి, ఓకే, ఏ స్కూల్లో నేర్చుకుంటున్నారు అన్నది మనకు అర్థం పడుతుంది అనమాట. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ వాట్ వీ హ్యావ్ లెర్న్డ్. క్లియర్? డ్యూరింగ్ ద పాండమిక్, అంటే ఈ మహమ్మారి వచ్చినప్పుడు కోవిడ్, చాలా విలేజ్లు మహారాష్ట్రలోని లెర్నింగ్ ప్రోగ్రామ్ ఎక్కడ బ్రాడ్కాస్ట్ చేశారండి, ఫ్రమ్ అన్ అడ్వాంటేజెస్ పాయింట్. అంటే అందరూ కూర్చుంటే ఒక చెట్టు దగ్గర ఎక్కడో పెద్ద పైకి ఒక రేడియోనో లేకపోతే ఒక టీవీనో ఒక ల్యాప్టాప్నో దేన్నో కట్టి అందులోంచి ఆడియో విజువల్ క్లాసెస్ బ్యూటిఫుల్గా జరిగేవన్నమాట. ఇట్ షుడ్ బి పాసిబుల్ టు వర్కౌట్ ఎ కరికులం అండ్ బ్రాడ్కాస్ట్ షెడ్యూల్. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, వర్కౌట్ చేద్దాం ఒక కరికులం ఆన్లైన్, దీన్ని ఎలా బ్రాడ్కాస్ట్ చేయాలి, ఏ టైముల్లో చేయాలి, ఏ పల్లెటూరులో చేయాలి. ఎందుకంటే అప్పుడు ఈ గ్రూప్స్ దట్ ఆర్ లెర్నింగ్, సో దట్ గ్రూప్ లెర్నింగ్ క్యాన్ బి ఆర్గనైజ్డ్. ఓకే, అందరూ కలిసికట్టుగా కూర్చుని నేర్చుకోవడం అనేది ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో తీసుకొని వెళ్ళచ్చు. కొత్త స్కూల్, ఆర్గనైజింగ్ న్యూ స్కూల్స్ ఈ పద్ధతిలోని షుడ్ బి పాసిబుల్. ఇది కూడా మనం ముందడుగు తీసుకెళ్ళచ్చు, అలా ముందుకు పోవచ్చు. ఆల్దో మొదట్లోని దే మే నాట్ బి మెనీ టేకర్స్, మొదట్లో అని కోకొలలుగా జనాలు రారు, కానీ దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. కానీ మనం ఏం చేయొచ్చు, దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ప్రతి సివిలైజేషన్లోని, అంటే ప్రతి నాగరికతలోని అది ఏం క్రియేట్ చేసిందంటే దాని ఓన్ స్కూలింగ్ సిస్టమ్. అంటే విద్యని ఎలాగ అందరికీ చెప్పాలి, ప్రాథమిక విద్యను ఎలా చెప్పాలి. ఇది ఇవాళ నిన్న కాదు, గత 5,000 సంవత్సరాలుగా టీచర్లు, విధి విధానాలు, ఓకే, ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోని వర్క్ అవ్వలేదు అనుకోండి, did not work in another, the curriculum in one country, teachers and methods in one education system did not work in other. ఒక దగ్గర ఇది వర్క్ అయింది కదా అని ఇంకో దగ్గరికి అదే సిస్టమ్ పట్టుకొస్తే వర్క్ అవ్వదు. అక్కడ టీచింగ్ వేరేగా ఉంటుంది, ఇక్కడ లెర్నింగ్ వేరేగా ఉండొచ్చు. ఓకే, ద కరికులం ఇన్ వన్ కంట్రీ వాజ్ నాట్ ఎ గుడ్ ఫిట్ ఇన్ అనదర్. ఒక కంట్రీలో ఈ కరికులం చాలా బాగుందండి, అది భారతదేశంలో సరిపోతుందా, సరిపోకపోతే ఓకే, ఇదొక మీమాంస. ఎందుకంటే దట్ వాజ్ బికాస్ సివిలైజేషన్స్ వర్ సెపరేటెడ్. నాగరికతలు ఎవరి నాగరికత వాళ్ళకు ఉండేది. ఎలాగా, టైము, ఓకే, కాలం పరిమితం, స్పేస్ వాళ్ళు అక్కడ మనం ఇక్కడ, కల్చర్ వాళ్ళ యొక్క అలవాట్లు మన యొక్క అలవాట్లు, అండ్ మెయిన్గా వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు, మన దగ్గర ఉన్న టెక్నాలజీ వేరు, ఆధునీకరణ. ఓకే, సో ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్, అంటే మహారాజులు, చక్రవర్తులు, ఇంకా దాన్ని ఏమంటారు, షహన్షాలు, ఆ తర్వాత బ్రిటిషర్స్ స్టార్టెడ్ ఇంటిగ్రేటింగ్ సివిలైజేషన్స్. ఎంపైర్ ఉంటే అన్నీ ఒకే సివిలైజేషన్. మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు అంతా ఒకే సివిలైజేషన్, అందరినీ కూటమిగా తెచ్చారు. ఆల్దో సెపరేటెడ్ బై నేషనల్ బౌండరీస్. మనం ఉత్తి ఇండియా బౌండరీ, చైనా బౌండరీ, ఈ బౌండరీస్తోనే మనం డిఫర్ అయ్యాం. కానీ ఈ రోజుల్లో కంట్రీస్ ఆర్ ఇంటగ్రేటెడ్, అన్ని కంట్రీస్ కలిసికట్టుగానే ఉన్నాయి. ఎందులోని, సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే అమెరికాలో ఏం చేస్తున్నారో భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు. ఓకే, సో ఎడ్యుకేషన్ టూ ఈజ్ అన్ ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్. చదువు కూడా అందరినీ కలుపుకట్టుగా తీసుకొస్తుంది ఒకే తాటి మీదకి. ఇట్స్ ఆల్సో అన్ ఇంటగ్రేటింగ్ ఫ్యాక్టర్. బట్ సో ఈజ్ ప్రాఫిట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లాభం కూడా ఉండాలి. సో ఎవ్రీ టెక్నాలజీ ఇన్నోవేషన్, ప్రతి టెక్నాలజీ కొత్తదనం, ఎక్స్క్లూడింగ్, బారింగ్ దోస్ హు ప్రమోటెడ్ బై, అంటే మానవతావాదిని ప్రేమించి మానవులందరూ బాగుండాలి అని కొంతమంది ఫిలాంథ్రపిస్ట్ డబ్బులు పెట్టి టెక్నాలజీ తెస్తారు. సో బారింగ్ దోస్ ప్రమోటెడ్ బై ఫిలాంథ్రపిస్ట్ హ్యాస్ పబ్లిక్ గూడ్స్. ఇవన్నీ పబ్లిక్ గూడ్స్. హ్యాస్ టు లుక్ ఫర్ ఏ ప్రాఫిట్ మార్కెట్. ఏం చూసుకోవాలి వాళ్ళు, లాభం ఏంటి అన్నది చూసుకోవాలి. టెక్నాలజీ ప్రాఫిట్స్ కెనాట్ బి మేడ్ ఓవర్ నైట్, లాభాలు చేసుకోలేం. ఇన్నోవేషన్స్ ఫైండ్ లిమిటెడ్ యూస్. కొత్తదనాన్ని ఎప్పుడు అందరూ రెండు చేతులతోని వెల్కమ్ చెప్పరు, రండి రండి అని. దే విల్ నాట్ ఎంబ్రేస్. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఇట్ విల్ టేక్ టైం, ఎందుకంటే లిమిటెడ్గానే వాడతారు. ద ప్రెడిక్షన్, భవిష్యత్ ఏం చెప్తున్నామంటే హార్డ్వేర్ అండ్ పరికరాలు
వుడ్ బికమ్ ఇన్ఎక్స్పెన్సివ్. అసలు ఖర్చు పెద్దగా ఏం అక్కర్లేదు. ఓకే, తూతూ మంత్రంగా ఖర్చు పెడితే చాలు. హ్యాస్ కమ్ ట్రూ, అది నిజమైంది. కానీ ద నీడ్, అవసరం ఫర్ అ హయ్యర్ ఆర్డర్ అండ్ బిగ్గర్ హార్డ్వేర్ ఇస్ గ్రోయింగ్. అంటే మామూలు ఫోన్లు కాదు, ఇంకా స్మార్ట్ ఫోను ఎన్ని జీబీ ఇస్తావు, i15, i16, i17, అడ్వాన్స్డ్ వర్షన్స్ వచ్చేస్తున్నాయి ఫోన్స్లో కూడా. హై ఆర్డర్ అండ్ బిగ్గర్ హార్డ్వేర్ ఇస్ గ్రోయింగ్ విత్ ద ఇన్నోవేషన్ ఆఫ్ ఏఐ. ఓకే, ఇప్పుడు ల్యాప్టాప్స్లో కూడా ఏఐ ఎనేబుల్డ్, ఐప్యాడ్స్లో కూడాను ఒక అన్నీ ఇంకంతా ఏఐలోకి వచ్చిందనమాట. సో ఇన్ఎక్స్పెన్సివ్ అయిపోయింది హార్డ్వేర్, డివైజులు కూడా, అది నిజం. కానీ ఇప్పుడు జనాలకి ఇంకా ఇంకా అడ్వాన్స్డ్ కావాలి. హయ్యర్ ఆర్డర్ బిగ్గర్ హార్డ్వేర్ గ్రో అవుతుంది విత్ ద ఇన్నోవేషన్, అంటే కొత్తదనం ఏఐ. ఇప్పుడు ఫిలాంథ్రపిస్టులు ఏం చేయాలి అంటే, మానవులందరూ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలి, డబ్బులు పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ బీ ఇనఫ్ టు హెల్ప్ యూనివర్సలైజ్. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు సరిపోతాయా? బీ ఇనఫ్ టు హెల్ప్ యూనివర్సలైజ్, ప్రపంచం అంతా ఒకే తాటి మీద తెచ్చివచ్చు. అప్పుడు ద ఇన్నోవేషన్స్ దట్ కుడ్ రివల్యూషనైజ్ ఎడ్యుకేషన్. యూనివర్సలైజ్, అందరికీ ఈ చదువు, ఈ కొత్త చదువు అందుబాటులో తేవాలి అంటే, మానవతావాళి బాగుండాలి అన్న వాళ్ళందరూ డబ్బులు పెట్టి గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తే వుడ్ ఇట్ బీ ఇనఫ్? ఇది సరిపోతుందా? టు హెల్ప్ యూనివర్సలైజ్ ఇన్నోవేషన్స్ దట్ కుడ్ రివల్యూషనైజ్. ఇది ఎందుకు? ఈ కొత్తదనం అంతా ఒక కొత్త అరవడేలోకి తీసుకెళ్ళచ్చు చదువు అంతా దాన్ని. యాజ్ అ కంట్రీ, ఒక దేశంగా ఇండియా నీడ్స్ టు కమ్ అప్ విత్ రోడ్ మ్యాప్. ఇది మార్గంలో వెళ్తే మనకి సక్సెస్ అవుతుంది. ఓకే, ఒక దిశానిర్దేశకత ఉండాలి, రోడ్ మ్యాప్. ఇది ఏంటి ఇవ్వాలి? దట్ అలౌస్ అ ప్రామిస్, భవిష్యత్తు మీద మనకు ఒక నమ్మకం ఇవ్వాలి. ఆఫ్ టెక్నాలజీ, ఏమని? టు బి హార్నెస్డ్, దాన్ని మనం వాడుకోవాలి, స్ట్రెంగ్థెన్ చేయాలి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ దోస్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్. దీన్ని ఎక్కడ వాడాలి? ఎవరైతే వాడితే వాళ్ళకి ఎక్కువగా లాభం ఉంటుందో వాళ్ళు వాడుకునేటట్టు దీని అవసరాన్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏమంటారు ఆథర్ గారు? ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్, వాట్ ఈస్ హీ ఆస్కింగ్ అస్? మేకింగ్ వేవ్స్. ఓకే, సో మేకింగ్ వేవ్స్ అంటే ఇట్స్ సంథింగ్ న్యూ ఆర్ డిఫరెంట్. నియర్ సాచురేషన్, నో మోర్ గ్రోత్, ఆల్మోస్ట్ నో మోర్ గ్రోత్ అనమాట. ఫేడెడ్, లూజ్ ద షీన్, ద షైనింగ్ పోవడం మెల్లిగా. అండర్ ప్రివిలేజ్డ్, నాట్ డిప్రైవ్డ్, లెట్ us say డిప్రైవ్డ్. వీళ్ళకి చాలా అంటే దొరకవు లైఫ్లో. ట్రమెండస్, ఓకే, ట్రమెండస్ గ్రోత్ అంటాం. ట్రమెండస్ అని అనగానే మనకు ఫస్ట్ రావాల్సింది ఏంటి అంటే గ్రేట్ అమౌంట్ ఆర్ సైజ్. ఓకే, గ్రేట్ అమౌంట్ ఆర్ సైజ్. అఫోర్డబుల్, క్యాన్ పే అండ్ బై. ఇది పెద్ద ఖర్చు ఏం లేదండి, ఇది చాలా చౌకే అంటాం. ఎక్సైటింగ్ ఫర్ ద ప్రివిలేజ్డ్. ఓకే, ఫర్ ద మనీడ్ people, it is encouraging. డబ్బులు ఉంటే కొత్త టెక్నాలజీ మనకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. హొరైజన్, at the far end, you can see at the start or at the far end. ఇలాగ సూర్యోదయం అవుతున్నట్టు ఇలా యూ కెన్ సీ ఆన్ ద హొరైజన్, ఓ వండర్ఫుల్ ఫ్యూచర్ అంటాం కదా, అలాగా. కన్స్ట్రెయిన్స్, హోల్డ్స్, మన వెనకడుగు ఏం చేస్తాయి ఇవి. ఇంపెడిమెంట్, ఆబ్స్టికల్స్, అడ్డంకులు. డిక్టేషన్, టు టెల్. ట్రాన్స్లేట్, టు కన్వర్ట్ into languages. Translation into languages. Chaotic, confusing situation. Confusion, not chaotic. Okay, so there are two more words here. So what are they? Vantage, advantageous point. ఇంత టెక్నాలజీ అన్నీ డెవలప్ చేస్తే ఇన్నోవేషన్కి మాత్రం దేర్ నో మెనీ టేకర్స్ అంటే లాట్ ఆఫ్ పీపుల్.
లాట్ ఆఫ్ పీపుల్. కానీ ఇన్నోవేషన్ అని అనగానే నాట్ మెనీ టేకర్స్, అంటే ఎక్కువ మంది తీసుకోరు. ఎందుకంటే వెయిట్ చేద్దామండి, ఆన్ ద ఫస్ట్ లెట్ ఇట్ బి టెస్టెడ్ దెన్ వీ కెన్ గో ఫర్ ఇట్ అంటారు. ఓకే, నాట్ గుడ్, నాట్ సో గుడ్ అంటే అప్ టు ద మార్క్, అప్ టు ద మార్క్. బారింగ్ అంటే ఎక్స్క్లూడింగ్, బారింగ్ అంటే ఏంటి? ఎక్స్క్లూడింగ్. ఫిలాంథ్రపీ లవ్స్ మ్యాన్ కైండ్, మానవతావాల్ని ప్రేమించువాడు, లవ్స్ మ్యాన్ కైండ్. యూనివర్సలైజ్, వన్ ఫర్ ఆల్ ది వరల్డ్. ఓకే, అంతా ప్రపంచం అంతటా ఒక్కటే. రోడ్ మ్యాప్, ద వే టు సక్సెస్, ద వే టు SUCCESS, the way to success. You should have a roadmap, how to go about with the things that you want to do. Okay, so on the horizon ante imminent ante avutadi guarantee ga, it's there, it is imminent to happen. Okay, very close antam kada. So then what did we say? You also said there is a roadmap for, we are universalizing, then we are going for a roadmap. You can lay a path, or you can visualize a way. ఓకే, స్ట్రాటజీస్ అంటాం దీన్నే, స్ట్రాటజీస్ అంటాము. ఇంకోటి ఏంటి తర్వాత? హార్నెస్ అంటే దీన్ని మనం ఏం చేయగలం? హార్నెస్ అంటే మనం ఏం చెప్దాం? యూటిలైజ్ చేసుకోవడం. ఓకే, రోడ్ మ్యాప్ అంటే ఏమందాం మనం? ద వే టు సక్సెస్, లేదా వీ కెన్ ఆల్సో సే అ ప్లాన్ ఆర్ అ స్ట్రాటజీ. వీ కెన్ ప్లాన్ ఆర్ వీ కెన్ స్ట్రాటజైజ్, స్ట్రాటజీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, STRATEGY. సో దిస్ ఈస్ ద ఆర్టికల్ దట్స్ టాకింగ్ అబౌట్ హౌ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ ఇండియన్ children and mothers in India also learn a lot of things. And also a strand of sadness in the author's writing is how the privileged are at an advantageous position and the underprivileged are still yet trying to reach up to them. But how the entire system of education is being, looked through the AI, the entire universe, and how they can universalize the entire education, how the roadmap can be laid, how innovative technology, though accessible to many people, there are only few takers because let's let it get time tested, slowly we can. And at the same time, how smartphone use has increased, how everybody is now having an access, almost reaches saturation of smartphones. And the author has one doubt, whether the mothers have their own phones or the children are using the mother's phones. So that is one doubt he has expressed. At the same time, he also spoken about, how in Maharashtra, they are teaching all these kids from a vantage point, and we can actually create a curriculum and we can teach them new innovative technologies, through usage of technology, and it can be brought into a systemized way. And how philanthropists who look for the betterment of mankind should now invest in advancements of learning through AI and all the other things, because they want all the people to grow. Hence, their investment also plays a big role. And at the same time, nowadays, hardware is very affordable. So, the affordability of hardware is not the question. The affordability of the technology and the way in which education is being, given is what should be accessible to everybody. All in all, it's a beautiful article, makes for a very good weekend read. At the same time, it helps in letting know more about AI and other things. So I thank Subhash, Mamta, and Dolly for the slides and the preparation of the entire online. And I thank my colleague Shankar for recording these classes. I'm Srinivas Pulyapudi. With the support of the director Srinivas Garu and Chairman Vinay Reddy Garu, we bring these classes to you. So happy weekend, and let's learn more. Thank you.